హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ హేమంత్, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. నా ప్రాక్టీస్ వచ్చేసి వనస్థలిపురం, హైదరాబాద్లో ఉంది. సో ఇవాళ మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి మనం తెలుసుకుందామండి. సో మనకు పన్ను పుచ్చు లేదా డెంటల్ క్యావిటీస్ అంటాము. సో ఆ విధంగా మనకు పన్ను పుచ్చు వచ్చినప్పుడు దానికి ఎటువంటి సొల్యూషన్స్ ఉంటాయి. సో మనము ఇప్పుడు ఇమేజ్ చూసుకుంటే, ఇక్కడ ఉన్న ఇమేజ్ చూసుకుంటే, సో మన టూత్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో పైన ఎనామిల్, తర్వాత డెంటిన్, తర్వాత పల్ప్ అనేవి 3 పొరలుగా ఉంటుంది. పల్ప్ అనేది మధ్యలో ఎవ్రీ టూత్ మధ్యలో మనకు నర్వ్స్ కానీ బ్లడ్ వెజిల్స్ కానీ ఉంటాయి. సో డెంటల్ కేరీస్ అంటే ఇలా పుచ్చుబడినప్పుడు, పన్ను పుచ్చుబడినప్పుడు, అది ఎప్పుడైతే డెంటల్ నర్వ్స్ కానీ డెంటల్ బ్లడ్ వెజిల్స్ కానీ టచ్ అయినప్పుడు, సో ఆ ఇన్ఫెక్షన్ అనేది త్రూ మనకు టూత్ ద్వారా ఆ కింద ఉన్న ఎముకను కూడా ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఎప్పుడైతే డెంటల్ క్యావిటీస్ అనేది సైజ్ ఇంక్రీజ్ అయ్యి మనకు నర్వ్స్ కానీ బ్లడ్ వెజిల్స్ కానీ ఇన్ఫెక్ట్ అయినప్పుడు అది ఖచ్చితంగా మనకు పెయిన్ అనేది కాజ్ చేస్తుంది. సో మీరు తిన్నప్పుడు కానీ లేదా ఏదైనా తిన్నప్పుడు కానీ పెయిన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బికాజ్ ఆఫ్ దిస్ ఇన్ఫెక్షన్, డెంటల్ ఇన్ఫెక్షన్. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం దీనికి సొల్యూషన్ ఏంటి? సో మనకి ఏంటంటే టీత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తినడానికి కానీ లేకపోతే మనకు స్పీచ్కి కానీ టీత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము ఈ డెంటల్ క్యావిటీ వచ్చినా కూడా మనం టీత్ తీయకుండా దాన్ని కాపాడే ట్రీట్మెంట్నే మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాము. సో ఇప్పుడు క్యావిటీ ఇలా వచ్చి ఇన్ఫెక్ట్ అయినా సరే మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే, సో ఇది ఫైల్స్ అంటారండి, డెంటల్ ఫైల్స్. దీని ద్వారా మొత్తం క్లీన్ చేస్తాము. సో ఇక్కడ మనం ఏదైతే టూత్ క్యావిటీ ఉందో అది మనం ఎన్లార్జ్ చేసుకొని మనము పుచ్చు అనేది మొత్తం తీసేసుకొని మనకు డెంటల్ ఫైల్స్తో మొత్తము క్లీన్ చేయడం జరుగుతుంది. ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మనకి ఇనర్ట్ ఫిల్లింగ్ మెటీరియల్ అనేది దాంట్లో ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం మొత్తం ఫిల్ చేసినట్టయితే దాని తర్వాత స్టెప్ వచ్చేసి మనకు పైన డెంటల్ క్రౌన్లో కూడా మనం ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనం క్రౌన్ అనేది చిన్నగా చేసుకొని దాని మీద ఆర్టిఫిషియల్ క్యాప్ అనేది పెట్టడం, డెంటల్ క్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుందండి. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఆ ఇన్ఫెక్షన్ కూడా కంప్లీట్గా హీల్ అయిపోతుంది. సో ఇది మళ్ళీ మనం రెగ్యులర్గా మనం డైట్ తీసుకోవడానికి, దాని మీద కొంచెం హార్డ్ డైట్ తీసుకోవడానికి కూడా ఆ పన్ను అనేది స్ట్రెంగ్త్ అనేది వస్తుంది క్యాప్ వేసుకోవడం వల్ల. సో ఈ విధంగా మనం ఏంటంటే డెంటల్ క్యావిటీస్ వచ్చినట్టయితే, దానివల్ల మనకి పెయిన్ వచ్చినట్టయితే మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనే పద్ధతి ద్వారా దాంట్లో ఇన్ఫెక్షన్ అంతా తీసేసి మనం కొత్త క్యాప్ వేసుకున్నట్టయితే మళ్ళీ ఆ టూత్ అనేది ఫంక్షన్లోకి రావడం జరుగుతుంది. సో మీకు ఎప్పుడైనా సరే డెంటల్ క్యావిటీస్ ఉన్నట్టు అనుమానం కలిగితే నియరెస్ట్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి, చూపించుకోండి. అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మనకు హైయెస్ట్ సక్సెస్ ఉండే ట్రీట్మెంట్ అండి. దానికి ఎటువంటి భయం అవసరం లేదు. సో మీకు ఎటువంటి క్యావిటీస్ ఏమైనా ఉన్నట్టయితే నా ప్రాక్టీస్ వచ్చేసి హైదరాబాద్ వనస్థలిపురంలో ఉంది. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.